కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో ఉన్నా కుమ్ములాటలు కామన్. ఒకరి కుర్చీని ఇంకొకరు కూల్చాలనుకోవడం కాంగ్రెస్లో కొత్త ఏం కాదు. పదవులు ఇవ్వకపోయినా పొట్టు కొట్టుకోవడము రొటీనే. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ని ఒక 4-5 కాంట్రవర్సీలు ఒక్కసారిగా రౌండప్ చేశాయి. క్రమశిక్షణ కమిటీ చేతికి ఫుల్గా పనిపెట్టేశాయి. ఓవైపు కొండా సుస్మిత, మధ్యలో కొండా సురేఖ, అటు చిన్నారెడ్డి, ఎప్పుడు తగ్గని రాజగోపాల్ రెడ్డి. వీళ్ళంతా ఇప్పుడు డిసిప్లినరీ కమిటీ కోర్టు బోన్లో నిలబడ్డారు. మరి కమిటీ ఏం తేల్చబోతోంది? ఇది తిరుగుబాటుకే తిరుగుబాటు, అసమ్మతిపైకే పోటెత్తిన అసమ్మతి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిపి మొత్తం 20 మంది లీడర్లు హైదరాబాద్ లో సమావేశం పెట్టుకుని మూకుమ్మడిగా మంత్రి కొండా సురేఖపై తిరగబడ్డం ఓ సంచలనం అనే చెప్పాలి. పరకాల సీటు విషయంలో కొండా కూతురు సుస్మిత సీఎం ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే మంత్రిగా ఉన్న సురేఖ ఏం చేస్తున్నారు? కనీస బాధ్యత ఉండక్కర్లా, తప్పుని తప్పని కూతురికి చెప్పక్కర్లా అంటూ నేతలంతా కొండాపై దండయాత్రకు దిగారు. అందరూ కలిసి క్రమశిక్షణ కమిటీ కంప్లైంట్ బాక్స్ ని నింపేశారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న మల్లు రవి రంగంలోకి దిగి శనివారం నాడు 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని పేర్కొన్న కొండా సురేఖ వివరణను మల్లు రవి వ్యతిరేకించారు. పార్టీకి వ్యతిరేకంగా ఒకరు మాట్లాడుతుంటే దేవాదాయ శాఖ మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ ఎందుకు స్పందించలేదు? పార్టీ నియమాల ప్రకారం ఖండించాల్సింది కదా అని అసహనం వ్యక్తం చేశారు. కొండా సుస్మిత, సురేఖపై ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయన్న ఆయన మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కొండా సుస్మిత గారు మాట్లాడినటువంటి వీడియోస్ అవి తెప్పించుకొని వాటిని చూడటం జరిగింది. ముఖ్యమంత్రి గారిని మామూలు వ్యక్తి కంటే తక్కువగా చూపించి పెద్ద అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా దాంట్లో కనపడుతుంది. అందరిచ్చినటువంటి కంప్లైంట్స్ని మళ్ళీ సమగ్రంగా మళ్ళీ ఒకసారి డిసిప్లినరీ కమిటీ మీటింగ్ పెట్టి దాని మీద నిర్ణయం తీసుకోవాలనుకున్నాం. సరే, కొండాది బిగ్ ఎపిసోడ్ కాబట్టి కాస్త టైం తీసుకున్నారే అనుకుందాం. మరి చిన్నారెడ్డి సంగతి ఏమైంది అనంటే దాన్ని పోస్ట్ పోన్ చేసింది క్రమశిక్షణ కమిటీ. కాంగ్రెస్ సీనియర్ చిన్నారెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎపిసోడ్ పైన చర్చ జరిగిందన్న మల్లు రవి మేఘారెడ్డి కంప్లైంట్ కి చిన్నారెడ్డి ఇచ్చిన వివరణకు పొంతన లేదన్నారు. సో మరోసారి ఇద్దరిని పిలిచి మాట్లాడాక నిర్ణయం ఉంటుందన్నారు. మరి ఈ కంప్లైంట్ చేసినటువంటి ఎమ్మెల్యేని మళ్ళీ ఒకసారి పిలిచి చిన్నారెడ్డి గారు ఇచ్చినటువంటి సమాధానానికి మీరు ఇచ్చిన కంప్లైంట్కి చాలా తేడా ఉంది, వారి దగ్గర కూడా మళ్ళీ వివరణ తీసుకుని. సరే, వీళ్ళిద్దరిది ఇట్లుంటే మరి టైం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేస్తూ వస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాదానికైనా కమిటీ ఫుల్ స్టాప్ పెట్టిందా అంటే అది జరగలేదు. రాజగోపాల్ రెడ్డి విషయంపై ఇప్పటి వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, సమయం వచ్చినప్పుడు ఆ అంశాన్ని సుమోటోగా స్వీకరిస్తామని సెలవిచ్చారు మల్లు రవి. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన కంప్లైంట్స్ నాకు తెలియదని కాదు, నేను వెళ్ళలేదని కాదు, కానీ దానికి ఒక ప్రొసీజరల్ దానివల్లే ఆగింది. ఆ ప్రొసీజరు మీరు అడిగినట్టుగా సుమోటోగా చేస్తూ పోవటం కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రొసీజర్గా ఉంటుంది కాబట్టి దానికోసం ఆగాం. మొత్తంగా మరో 2-3 చిన్న ఇష్యూస్ పై కమిటీ చర్చించినప్పటికీ ప్రధానంగా కొండా సురేఖ, చిన్నారెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇష్యూస్ పైనే సమావేశమైంది. ఇప్పుడే చెప్పలేం, ఇంకా టైం కావాలంటుంది. మరి నెక్స్ట్ మీటింగ్ లో అయినా ఈ వివాదాలపై తుది నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది చూడాలి.